దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. మీ అపారమైనటువంటి కృప చేత మమ్మలను ప్రేమించి, కాచి, కాపాడి, క్షేమమునిచ్చి, మా బ్రతుకు కాలంలో మరొక దినమునిచ్చి, మీ వాక్కులను ధ్యానించుటకు మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశముకై, సమయముకై మీకు నిండు వందనం. ఈ సమయంలో తండ్రి, నీ దీనదాసుడు మరి తండ్రి, మీ బిడలతో మీ మాటలను చెప్పటానికి మరి తండ్రి సిద్ధపడి ఉండగా కృప చూపండి, బలపరచండి. నన్ను మీ ఆధీనంలోకి తీసుకునండి. సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించి మీ బిడలతో మరి తండ్రి మీరు మాట్లాడమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరి నేడు మనం ధ్యానించుకోబోయేటటువంటి అంశం పేరు ధర్మక్షేత్రములో నివసించినను అన్యాయము చేయువారెవరు. ధర్మక్షేత్రము, క్షేత్రము అనగా స్థలము. ఏమండి, ధర్మక్షేత్రములో అంటే ధర్మం ఉండేటటువంటి చోటున నివసించినను అన్యాయమే చేస్తారట. ఎవరు వారు అని ఏమండి పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళి చూసినట్లయితే అసలు దీనిని గురించినటువంటి ప్రస్తావన ఎక్కడుంది అని మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము, అందులో 10వ వచనాన్ని అందరూ ఏమండి చూడాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకున్నారు. వారు ధర్మక్షేత్రంలో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. చూసారు కదండి, వచ్చేసిందా? ఇక్కడి నుంచో వచ్చింది మన పాఠం. ఏమని రాయించాడు దేవుడు? దుష్టులకు. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. అంతేకాదు, వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళయ్యారండి, వీళ్ళు వాళ్ళయ్యారండి అని అంటారు. అంటే 10 మంది ఏమండి మరి మంచి చేసేటటువంటి వారితో ఒకడు ఉండటం మూలంగా ఆ 10 మందిలో ఉండేటటువంటి ఏమండి ఆ మంచిని బట్టి అయినా సరే, వీడిలో అయినా సరే కొద్దో గొప్ప మంచి రావాలండి. ఆ మంచి లక్షణాలు ఏమండి అన్ని కాకపోయినా ఒకటో రెండో ఏమండి కొద్దో గొప్ప వీడిలోనికి రావాలి. తద్వారా ఏమండి వీడిలో కూడా ఏమండి మంచి అనేది ఏమండి కనిపించాలి. ఎందుకంటే ఏమండి కొంతకాలం మరి వారి మధ్య ఉన్నాడు కదా, ఆ మంచివారి మధ్య ఉన్నాడు కదా. కానీ ఏమండి ఎంతమంది మంచివారి మధ్యలో ఉన్నప్పటికీ వాడిలో ఏమండి మంచే కనిపించట్లేదు అనుకోండి, అప్పుడు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే వాడు దుష్టుడని మనం అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు. దుష్టులకు నువ్వు దయ చూపినా వారు నీతిని నేర్చుకోరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు. ఏమంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యానంటే ఏమంటే ఇశ్రాయేలీయులు. మనకు తెలుసు కదండి, ఇశ్రాయేలీయులు పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఐగుప్తు నుండి ఏమండి మోషే గారు ఏమండి వాళ్ళను పాలు తేలును ప్రవహించు కానాను భూభాగానికి ఏమండి మరి వాళ్ళను తీసుకువెళ్ళేటటువంటి ఏమండి ఆ టైములో దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడయ్యానంటే చూద్దాం ఒకసారి. వాళ్ళకు ఏమండి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మనకి ఏమండి జంతువులను గురించి ఏమండి ఈ లోకంలో జంతువులను గురించి ఎవరైనా ఏమండి స్టడీ చేసినప్పుడు ఏమండి మరి బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ ఏమండి డీల్స్ విత్ యానిమల్స్, ఒక మాటలో చెప్పాలనంటే అంటే జంతువులకు సంబంధించి ఏమంటే వాటిని గురించి ఏమంటే తెలుసుకునేటటువంటి ఆ శాస్త్రమే ఏమంటే జంతు శాస్త్రం, జువాలజీ అని చెప్పి అంటాం. అదే మొక్కలను గురించి అయితే మనం బోటనీ అని అంటాం. అయితే దేవుడు ఏమంటే ఆయన పిల్లలు నీతి న్యాయములను జరిగించు వారై ఉండాలని వాళ్ళు వెళ్ళేటటువంటి ఆ కానాను భూభాగంలో ఎలా పడితే వాళ్ళు బ్రతకటానికి వీల్లేదని, నీతి న్యాయములను అనుసరించి వాళ్ళు బ్రతకాలని, దేవునికి తగినట్లుగా లేదా దేవుని పిల్లలకు తగినట్లుగా వాళ్ళు బ్రతకాలని దేవుడు ఏమండి వాళ్ళకు ధర్మశాస్త్రాన్నే ఇచ్చేశాడు. అర్థమవుతుంది కదండి. దేవుడు వారికి ఇచ్చినటువంటి శాస్త్రం ఏంటనంటే ధర్మశాస్త్రము.
దానిని గురించి ఏమండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 11వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. ఏమండి నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి నేడు నేను ఆజ్ఞాపించు ధర్మము అని ఏమండి ధర్మము అన్నాక చెప్తున్నాడు మళ్ళీ. కాబట్టి నేడు నేను ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలెను. అంటే ఆయన కట్టడలు ఆయన విధులు ఏదైతే ఉన్నాయో అవే ధర్మం. మీకు అర్థమవుతుందో లేదో, ఆయన కట్టడలు ఆయన విధులు ఏమండి అదే ధర్మం. అవి వాళ్ళు ఏమండి అనుసరించాలి. ఎవరు? ఇశ్రాయేలీలు. దానిని గురించే ఏమండి ఆయన ఏమంటాడు చూడండి. 81వ కీర్తన 4వ వచనం చూడండి. 81వ కీర్తన 4వ వచనంలో ఇది ఇశ్రాయేలీలకు కట్టడ. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా అక్కడ ద్వితీయోపదేశకాండం 7 ఏమండి 11లో ఆయన విధులు ఆయన కట్టడలు ఏమండి అవేంటంట, అవి ఏమండి ఇట్ ఈస్ నథింగ్ బట్ అదే ధర్మం. ఆయన విధులను ఆయన కట్టడలను అనుసరించి ఇశ్రాయేలీలు నడుచుకున్నట్లయితే ఏమండి వాళ్ళు ఏమండి ధర్మాన్ని పాటిస్తున్నట్టు, నీతి న్యాయములను జరిగించుచున్నట్టు. దానినే ఆయన మళ్ళీ ఏమంటే కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 4వ వచనానికి వచ్చేసరికి ఏమని అంటున్నాడు. ఇది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. నాకు అర్థమవుతుందా? లా. ఏమంటే తెలుగులో మనం ధర్మశాస్త్రం అని అంటున్నాం. అదేంటయ్యానంటే ఇశ్రాయేలీలకు ఆయన ఇచ్చినటువంటి కట్టడ. ఒక మాటలో చెప్పాలంటే చట్టం. అది దేవుడు నిర్ణయించి ఇచ్చిన చట్టం. ఆ చట్టంలో ఏముంటాయి అనంటే మన అందరికీ తెలిసిందేనండి. ఏమండి మరి 10 ఆజ్ఞలు ఏమండి వాటిని గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నీ పొరుగు అనేది ఏమండి మొదట ఏమండి కొన్ని ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే మిగిలినవి ఏంటంటే నీ పొరుగు వాని పట్ల నువ్వు ఎలాగా నడుచుకోవాలి. ఒక మాటలో చెప్పాలనంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటి ఏమండి అర్థాన్ని ఇచ్చేటటువంటి ఏమండి ఆ ఆజ్ఞలే మనకు కనపడతాయి అక్కడ. అయితే ఇలాంటి ధర్మశాస్త్రం కలిగి ఉండి దేవుని యొక్క ఏమండి మహత్కార్యములను ఏమండి చూచినటువంటి వారు ఇశ్రాయేలీలు. am I right or wrong? సముద్రం ఏమండి 2 పాయలు అయిపోయిందండి. అది ఒంటరిది. అది చాలదన్నట్టు ఏమండి వాళ్ళకి ఆకలైనప్పుడు ఏమండి మన్నా ఇస్తున్నాడు దేవుడు. ఏమండి అలాగే పగలు ఏమండి వాళ్ళ కోసం ఏమండి మరి మేఘస్తంభం, రాత్రి ఏమండి అగ్నిస్తంభం, మరి వాళ్ళకి దాహమైనప్పుడు బండ నుండి నీళ్లు. ఇలా ఏమండి దేవుడు ఏమండి అనేకమైనటువంటి ఏమండి మహత్కార్యములను వాళ్ళ పట్ల జరిగించుచున్నప్పటికీ ఇవన్నీ ఏమండి వాళ్ళు చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. అయినా సరే ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారిలో చాలా మంది ఏమండి ఎలా ఉన్నారట. ఏమండి కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో ఏమండి పౌలు గారు చెప్తారు చూడండి. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక అందులో 10వ అధ్యాయములో ఏమని అంటున్నాడు చూడండి. 8వ వచనంలో మరియు 5వ వచనం చదువుకుందాం మనం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. మీకు అర్థమవుతుందా? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారా? ఇవ్వబడినటువంటి లేదా వాళ్ళకు ఏమండి మోషే గారి ద్వారా చెప్పబడుతున్నటువంటి ఏమండి ఆ ఆజ్ఞలు మోషే గారు ఏమండి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు కదా వాళ్ళకి. ఏమండి మరి ఆ ధర్మాన్ని అనుసరించి ఏమండి వాళ్ళు దేవునికి ఇష్టలుగా, దేవునికి విధేయులుగా వాళ్ళు నడుచుకుంటున్నారని అంటే ఎక్కువ మంది ఎలా ఉన్నారట. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎందుకు అరణ్యంలో సంహరింపబడ్డారు? కారణం ఏంటంటే దేవునికి ఇష్టలు కాలేకపోయారు. అందులో ఏమంటే ఒక బృందం ఉందండి. ఏమంటే ఒక ట్రూప్, ఎస్పెషల్గా ఒక బృందాన్ని గురించి ఏమండి అంటే కొంతమందిని గురించి నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఎవరో కాదండి. ఏమంటే మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండం 16వ అధ్యాయములో ఏమండి వాళ్ళు ఆల్రెడీ మీరు గతంలో చూసుకుని ఉంటారు. కోరాహు, దాతాను, అబీరాములు. ఏమండి ఈ కోరాహు, దాతాను, అబీరాము అనేటటువంటి ఏమండి వీళ్ళు ఉన్నారు కదా.
వీళ్ళు సడన్ గా ఏమంటే ఒక రోజు ఏం చేస్తున్నారో చూడండి. ఏమంటే 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయము. అందులో ఏమంటే 2వ వచనంలో మూడో వచనంలో ఇష్టమైన మోషే మీతో అహరోనులకు అహరోను విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకొనుచున్నారు. తిరుగుబాటు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఈ కోరాహు ఏమండి, ఈ దాతాను ఏమండి, ఈ అభిరామ్ అనేటటువంటి ఏమండి వీళ్ళు ఉన్నారు కదండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అయ్యానంటే తిరుగుబాటు. ఎవరి పట్ల? నాయకుడి పట్ల. దేవుని చేత ఏమండి ఏర్పరచబడిన లేదా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఏమండి నాయకుడైనటువంటి ఏమండి మోషే గారి పట్ల, అలాగే ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారి పట్ల తిరుగుబాటు. వాళ్ళని గురించి ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు 26వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. అదే 16వ అధ్యాయం 26వ వచనంలో, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి. ఈ దుష్టుల గుడారము, ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవరిని దుష్టులని అంటున్నాడు? కోరాహు ఆ దాతాను ఆ అభిరామ్ అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గురించి వాళ్ళను ఉద్దేశించి ఏమని అక్కడ ప్రస్తావించటం జరిగిందయ్యానంటే, వాళ్ళు దుష్టులు అని అంటున్నాడు. ఎందుకు దుష్టులని అన్నాడనంటే దుష్టునిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి చెప్పండి? దుష్టుడంటే ఎవరు చెప్పండి? అపవాది, సాతాను. ఆ దుష్టుడి యొక్క ఆ లక్షణాలను మనం గమనించినట్లయితే పరలోకంలో వాడు ఏం చేశాడు చెప్పండి? పరలోకంలో ఉన్నప్పుడు దుష్టుడు ఏం చేశాడు? సాతాను ఏం చేశాడు? దేవుడికి ఎదురు తిరిగాడా లేదా చెప్పండి? దేవుడి పైన యుద్ధానికి వెళ్ళాడా లేదా చెప్పండి? దేవుడు ఉండేటటువంటి ఆ సింహాసనాన్ని తను కైవసం చేసుకోవాలని దేవుడి మీదే ఎదురు తిరిగినటువంటి వ్యక్తిగా మనకి అపవాది కనబడతాడు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి దేవదూతలలో కొంతమంది దేవదూతలను ఏం చేశాడంటే మోసపరిచాడు. దేవదూతల్లో కొంతమంది దేవదూతలను మోసపరిచాడు. పైపెచ్చు వాడిలో మనకు కనపడుతుంది ఏంటయ్యానంటే తిరుగుబాటు తత్వం, అధికారం కోసం. వాడు ఉన్నది పరలోకంలోనే. జాగ్రత్త గమనించాలి. వాడు ఉన్నది పరలోకంలోనే. కానీ పరలోకంలో ఉన్నప్పటికీ వాడు దేవదూతలలో కొంతమంది దేవదూతలను మోసం చేసి వాడి పక్షాన చేసుకుని వారిని దేవుడి పైన ఏం చేశాడయ్యానంటే యుద్ధానికి తెర తీశాడు. యుద్ధంలో ఓడిపోయాడు. అసలు ఎందుకు యుద్ధానికి వెళ్ళాడనంటే గర్వం. గర్వం వస్తే మనిషికి అంధత్వం చోటు చేసుకుంటది. అందుకని అంటాడు గర్వాంధుడు. ఈ పదం మీకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. ఎక్కడ కనబడుతుంది? తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో కనపడుతుంది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 6వ వచనంలో ఏమనుందో చూడండి. అతడు గర్వాంధుడై, అంటే అధ్యక్షునికి ఉండవలసినటువంటి ఆ లక్షణాలను గురించి మాట్లాడుతూ ఇదిగో కొత్తగా ఏమనంటున్నాడు చూడండి. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును అని అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. గర్వాంధుడై అక్కడ అపవాది పేరుని తీసుకొచ్చాడు చూడండి. అక్కడ గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు, అంటే అపవాదికి ఎప్పుడైతే గర్వం వచ్చిందో, గర్వం రావటం మూలంగా ఏంటంటే అంధత్వం చోటు చేసుకొని చీకటిలో ఉన్నవాడు తను ఏం చేస్తాడో వాడికి తెలియదు కదండి. చివరికి కలుగజేసినటువంటి దేవుని పైన ఏం చేశాడయ్యానంటే యుద్ధానికి వెళ్ళాడని. ఫలితం ఏంటనంటే ఓడిపోయాడు. తర్వాత గెంటి వేయబడ్డాడు. కానీ వాడి లక్షణాలను మీరు చూడండి. గర్వంతో వాడు తిరుగుబాటు తత్వాన్ని అక్కడ ప్రదర్శించి కొంతమంది దేవదూతలను మోసపరిచి దేవుడంటే వాడికి బొత్తిగా భయము భక్తి లేనటువంటి వాణిగా యుద్ధానికి వెళ్ళాడంటే దేవుడంటే భయము భక్తి ఉన్నవాడైతే యుద్ధానికి వెళ్తాడు చెప్పండి. అంటే వాడి లక్షణాలన్నీ ఇప్పుడు ఎవరిలో కనపడుతున్నాయనంటే ఈ కోరాహు, దాతాను, ఈ అభిరాములు అనేటటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కనపడుతున్నాయి. వీళ్ళలో ఎందుకు కనపడుతున్నాయనంటే దుష్టుని లక్షణాలు వీళ్ళలోకి వచ్చేసాయి. అందుకని మోషే గారితో అహరోన్తో అంటున్నారు. ఏమని అంటున్నారు అంటే ఇదిగో
మిమ్మల్ని మీరేదో గొప్ప వాళ్ళుగా ఎందుకు హెచ్చించుకుంటున్నారు? అసలు మీతో మాకు పని లేదు. ఆ మాటకొస్తే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అంటూ తిరుగుబాటు. ఫలితం ఏమైందో చూడండి. ఇప్పుడు 26వ వచనంలో అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి అని 27వ వచనం. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచి పోగా దాతాను, అబీరాములు వారి భార్యలు, వారి కుమారులు, వారి పసి పిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే 30వ వచనంలో ఏముందో చూడండి. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. సెలవిచ్చినట్లుగానే అయిందనంటే కింద 33వ వచనంలో అదే జరిగిందండి. 32వ వచనంలో చూడండి, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? దేవుడే మరి నాయకుడైనటువంటి, నమ్మకస్తుడైనటువంటి మోషే గారికి అప్పగించి, మోషే గారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటి చెప్పండి? సాత్వికుడు, దేవుని ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు, పైపెచ్చు సహనశీలి, త్యాగశీలి, అంత మంచివాడైనటువంటి మోషే గారినే వాళ్ళు ఎదిరిస్తున్నారనంటే ఆలోచించండి. దేవుడిచ్చినటువంటి లా ఏదైతే ఉందో ఆ విధులు గాని, ఆ కట్టడలు గాని వాటిని గైకొంటున్నారనంటే వాటిని గైకోవట్లేదండి. వీళ్ళే కాదండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే చాలా మంది అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు చాలా మంది అరణ్యంలోనే రాలిపోయారనంటే కారణం ఏంటనంటే వాళ్ళు ధర్మక్షేత్రములో ఉన్నను దుష్టులకి ఏది ఉండదట, దేవుని యొక్క మహత్యములను వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు అన్యాయంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు అన్యాయమే చేస్తారు. వాళ్ళు నీతిని నేర్చుకోరు. మీకు అర్థమైంది కదండి. అలాగే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధ అండి. ఎక్కడున్నాడు చెప్పండి ఇస్కరియోతు యోధ? యేసుక్రీస్తుల ప్రభు వారితో పాటే ఉంటున్నాడు. తక్కిన అపోస్తులతో పాటు తిరుగుతున్నాడు, సేవ చేస్తున్నాడు, యేసుక్రీస్తుల ప్రభు వారు చెప్పేటటువంటి మాటలన్నీ వింటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభు వారు ఉపమాన రీతిగా చెప్పుకుంటూ వస్తున్నాడు. పైపెచ్చు వీళ్ళకి స్పెషల్ గా అర్థం కావట్లేదు, మాకు మళ్ళీ స్పెషల్ గా చెప్పండి గురువు గారు అని అంటే ప్రత్యేకించి మళ్ళీ చెప్తున్నాడు వీళ్ళకి, ఈ ఉపమానంలో ఉండే భావం ఇది, ఈ ఉపమానంలో ఉండేటటువంటి భావం ఇది అని. మరి అలాంటి ఎన్నో మంచి సంగతులు వినిన తర్వాత కూడా 30 వెండి నాణాలకు గురువునే అమ్మేశాడని అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? దుష్టునికి దయ తలిచి రాయించాడు చూడండి. ఇప్పుడు ఒకసారి యెషయా గ్రంథంలో ఆ మాటను చూసుకుందాం మళ్ళీ ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దుష్టులకు దయ చూపినను ఇస్కరియోతు యోధ దుష్టుని సంబంధి, వాడి పట్ల దయ చూపినను అనగా 12 మంది అపోస్తులలో వాడు ఒకడుగా ఉండటానికి దేవుడు వాడి పట్ల దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. యేసుక్రీస్తుల ప్రభు వారి నోటు నుండి ఎన్ని బంగారు వాక్యాలు వస్తున్నా బయటికి అవేవి వాడికి అవేం వాడికి పట్టవు. వారు ధర్మక్షేత్రములో నివసించినను అంటే వారు ధర్మక్షేత్రములో నివసించినను దేవుని విధులు, కట్టడలు లేదా దేవుని ఆ మాటలు వినబడేటటువంటి లేదా దేవుడి కార్యక్రమాలు జరిగేటటువంటి ఆ స్థలములో వాళ్ళు ఉన్నప్పటికీ, ఒక మాటలో చెప్పాలనంటే యెహోవా మహత్యమును ఆలోచింపక అన్యాయమే చేయుదురు. అంటే వాళ్ళలో ఏముండదయ్యానంటే న్యాయంగా బ్రతకటం అనేది, నీతి న్యాయములను అనుసరించి నడవటం అనేది వాళ్ళ లైఫ్ లో కనిపించదండి. అది చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారట, దుష్టులు ఏమనుకుంటారట చూడండి ఒకసారి. ఒక మాట ఉంటది కీర్తనల గ్రంథంలో 10వ అధ్యాయములో
కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము, అందులో దుష్టుడు గర్వించి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో, వాడి యోచనలలో ఎప్పుడు ఏముంటది అనంటే, ఏమండి, ఎవడికి ఎప్పుడు ఏమండి గోతులు తవ్వుదామా, దుష్టుని యొక్క ఆలోచనలు. ఏమంటే దేవుడు రాయిస్తున్నాడు చూడండి, వారు యోచించిన మోసక్రియలలో, అంటే వాళ్ళ ఆలోచనలు ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి అనంటే, ఏమండి, అవంతా ఏమంటే కపటమైనవిగా ఉంటాయి. అయితే వాళ్ళకి తెలీదు, తామే చిక్కుకొందురు, వాళ్ళే చిక్కుకుంటారన్న సంగతి ఏమంటే వాళ్ళకి తెలియదండి. ఇంకా పైపెచ్చు ఏమంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి. ఇప్పుడు 4వ వచనంలో, దుష్టులు పొగరెక్కి ఎలా ఉంటారట, ఏమంటే గర్వంతో ఉన్నవాడిని ఎప్పుడైనా చూడండి మీరు. ఏమండి, ఏ నాకేంటి, నువ్వు నాకు చెప్పేదేంటి, వింటాడా చెప్పండి. ఏమంటే దుష్టుడు గర్వించి, ఏమంటే ఒక మాటలో చెప్పాలంటే పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అది ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థమైంది కదండి మీకు. దేవుడా ఉన్నాడు ఇట్లే, ఏమంటే వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. ఎప్పుడు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. అది అంటే దేవుడు అంటే భయము గాని, భక్తి గాని, ఏమంటే బొత్తిగా ఏమంటే వాళ్ళకు ఉండవండి. అసలు ఆ మాటకొస్తే దేవుని మాటలు ఏమంటే వాళ్ళకు ఏమంటే రుచించవు. ఒక మాటలో చెప్పాలంటే పట్టవు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడు 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. తర్వాత ఇంకా ఏమని అంటున్నారు చూడండి, 6వ వచనంలో వాళ్ళు ఏమనుకుంటారట, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. ఏమనుకుంటారట, మేము కదల్చబడం, మాకేం కాదు. ఏమండి, ఇంకా ఏమండి 7వ వచనంలో చూడండి, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. నోరు తెరిస్తే అన్ని శాపనార్థాలేనండి. కపటం అంటే లోపల ఒకటి, బయట ఒకటి. ఏమండి, వంచన అంటే నమ్మించి మోసం చేయటం, ఒక మాటలో చెప్పాలంటే. వారి నాలుక క్రింద చేటును పామును ఉన్నవి. ఇంకా ఏమని చెప్తున్నాడు చూడండి, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. ఏమండి, దుష్టుల యొక్క ఏమండి ఆ స్వభావాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఆలోచించారు కదండి మీరు. ఏమండి, యెజబెల్ తెలుసు కదండి మీకు, అహాబు భార్య యెజబెలు. ఏమంటే ఒక మాటలో చెప్పండి, దుష్టురాలండి, భయంకరమైనటువంటి వికెట్ లేడీ ఆమె. మీరు బైబుల్లో ఏమండి ఆమెను గురించి చదువుతున్నప్పుడు, నాబోతు ద్రాక్ష తోటను ఏమండి వాళ్ళు ఏమంటే ఎంత ఏమండి నాక్‌గా ఏమండి మరి హస్తగతం ఏమండి చేసుకున్నారని అంటే, ఇద్దరు పనికిమాలినటువంటి వ్యక్తులను ఏమండి అబద్ధ సాక్ష్యం చెప్పించి నాబోతును ఏమంటే అన్యాయంగా ఏమండి చంపించిందండి. ఎందుకంటే ఏమండి దేవుడంటే ఏమండి భయము ఏమండి అలాంటివి ఉంటాయా వాళ్ళకి? అదే కదా చెప్పింది. వారెల్లప్పుడూ భయమును మానుకొని ప్రవర్తిస్తారు. పైపెచ్చు నిరపరాధులను చంపటానికి వాళ్ళేం చేస్తారయ్యానంటే అలా కాచుకొని కూర్చుంటారు. ఇలాంటివన్నీ చేసినా సరే వాళ్ళకి భయం ఉండదు కాబట్టి, మేము కదల్చబడము, పైపెచ్చు తరతరముల వరకు మాకు ఆపద ఉండదు, మేము చూడము అని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు అనుకుంటారు. గర్వముతో అంధులై వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. అంటే ఇలాంటి దుష్టులకి ఏమని అంటున్నాడనంటే, నాయనా అలాంటి దుష్టులు ధర్మక్షేత్రములో ఉన్నను, వాళ్ళు న్యాయంగా నడుచుకొనుట, దేవుని యొక్క విధులను, కట్టడలను అనుసరించి నడుచుట, ఇదిగో వాళ్ళ యొక్క జీవితాలలో కనపడవు. ఇప్పుడు ఇవన్నీ ఏమంటే మనం ఎందుకు ఏమంటే వీటన్నిటిని మనం ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అనంటే, ఏమండి యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఆయన ఒక మాట అన్నాడండి. ఈ సందర్భంగా అది మనం చూసుకోవాలి. యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఏమని అంటున్నాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఏమండి 12వ వచనం చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, అందరూ తీయాలి ఇది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత యోహాను గారు ఏమండి ఆయన రాస్తున్నటువంటి ఏమండి పత్రికలు ఆయన ఏమంటున్నాడు, మనం ఎలాంటి వారై ఉండకూడదు,
మనం ఎలాంటి వారై ఉండకూడదు? దుష్టుని సంబంధి అయినటువంటి కయీను వంటి వారై మనం ఉండరాదు. ఎందుకు ఏమండి దుష్టుని సంబంధి అయినటువంటి కయీనుని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు? ఏమండి ఆదామవ్వలు ఏమంటే తినవద్దన్నటువంటి పండు తిన్నారండి. ఏదైనా తోటలో నుండి ఏమండి శాపాన్ని ఏమండి దేవుని యొద్ద నుండి ఏమండి శాపాన్ని పొందుకున్నారు. ఏమండి ఏదైనా తోటలో నుండి గెంటి వేయబడ్డారు. కానీ కయీను విషయానికి వచ్చేసరికి ఏమండి దేవుడు ఏమని అంటున్నాడయ్యానంటే వాడు దుష్టుని సంబంధుడు అని అంటున్నాడు. కయీను విషయానికి వచ్చేసరికి ఏమని అంటున్నాడు? వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుణ్ణి చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుక. మీకు అర్థమైంది కదండి. అంటే కయ్యనికి దేవుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడంటే, ప్రారంభంలో వార్నింగ్ ఇచ్చాడండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నీ క్రియలు సరిగ్గా లేనందుకే నువ్వే నాకు నచ్చలేదు కాబట్టి నీవు అర్పించినటువంటి అర్పణను నేను స్వీకరించలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అర్పించు అర్పణ కన్నా అర్పించే మనసు ముఖ్యం. అర్పించు వాటికన్నా అర్పించే మనిషి ముఖ్యం. మీకు అర్థమవుతుంది కదండి. దేవుడు ఏం చూస్తాడయ్యానంటే ఏమండి నా మనసు చూస్తాడు. నా బ్రతుకు బాగోకుండా నేను దేవుడి కోసం ఏదో ఏమండి చేసేస్తున్నానని అనుకుంటే అది నా అజ్ఞానం. అది ఎందుకంటే అది దేవుడికి అంగీకారంగా ఉండదు, అది దేవునికి ఇష్టకరంగా ఉండదు. కానీ నా బ్రతుకు బాగున్నప్పుడు నేను చేసేది కొంచెమైనా సరే ఏమండి అది దేవునికి అంగీకారంగా ఉంటది, అది ఇష్టకరంగా ఉంటది. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏమంటే అప్పుడప్పుడు ఈ పుట్టినరోజులు వచ్చినప్పుడు లేదా పుట్టినరోజులు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏమండి చాలా మంది ఏం చేస్తారంటే గిఫ్ట్స్ తీసుకొస్తారు. అవునా కాదా? మనకి నచ్చినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమండి అది ఏమండి చాలా చిన్నదే కావచ్చు. ఉదాహరణకి నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఏమండి 10 రూపాయలు పెన్ను ఇచ్చాడు అనుకోండి. ఆ 10 రూపాయల పెన్నుని ఏమండి నేను చాలా అపురూపంగా చూస్తానండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను, నేనే వాడతాను. ఏమండి దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయను, చాలా జాగ్రత్తగా ఏమండి దాచుకుంటాను. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల పెన్నే కదా. కానీ నేను అలా భావించను. ఎందుకనంటే నాకిచ్చినటువంటి ఏమండి ఆ వ్యక్తి ఏమండి అతని మీద ఉన్నటువంటి ఆ ఇష్టం కానివ్వండి, అతని మీద ఉన్నటువంటి అభిమానం కానివ్వండి, అది నన్నేం చేసిందయ్యానంటే ఇచ్చినటువంటిది ఏమండి అది దాని యొక్క వెల తక్కువే అయినా అది నాకు ఎంతో విలువైనది. అంటే బహుమతి యొక్క విలువను పెంచినది బహుమతి యొక్క వెల లేకపోతే ఇచ్చినటువంటి వ్యక్తా? ఐ రిపీట్ వన్స్ అగైన్, బహుమతి యొక్క విలువను పెంచినది బహుమతి యొక్క వెల లేకపోతే దానిని ఇచ్చినటువంటి వ్యక్తా? దానిని ఇచ్చినటువంటి వ్యక్తి. ఇష్టం లేనటువంటి వ్యక్తి ఏమంటే ఒక బంగారు గొలుసు నాకు పెట్టినా బహుమానంగా నాకు ఇచ్చినా ఏం చేస్తాను చెప్పండి? దాన్ని వేసుకోవడానికి ఇష్టపడతానా? వేసుకోవడానికి ఇష్టపడనండి. పో లోపల పెట్టి బీరువా లోపల పెట్టు అంటాను. ఎందుకు? ఏమండి అది వెలగలిగిందే కదా, బంగారపు గొలుసు కదా. కానీ ఇచ్చినటువంటి వ్యక్తి నాకు నచ్చలేదండి. కాబట్టి ఏమంటే దాని మీద నా మనసు ఉండదు. దాని మీద నా మనసు ఉండదండి. దాన్ని ఎక్కడో లోపల పెట్టమంటాను. ఏమంటే పెద్దగా వేసుకోవడానికి ఏమంటే ఇష్టపడను. అలాగే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి ఏమండి మన బ్రతుకు ఏమండి అది ఎలా ఉండాలనంటే ఏమండి దేవునికి ఇష్టకరముగా ఉండాలి. ఇక్కడ అదే ఏమండి యోహాను గారు ఏమని అంటున్నారంటే, నాయన మనం దేవుని పిల్లలం. పై వచనాన్ని చదవండి, 9వ వచనాన్ని చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలోనూ ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే దేవుని పిల్లలు ఎవరైతే మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారో, లేదా వాళ్ళు నిజంగా ఏమంటే దేవుని చేత వీడు నా కుమారుడు, వీడు నా బిడ్డ అని అనిపించుకోవాలనంటే దేవుని లక్షణాలు వానిలో ఉండాలి. దేవునికి విధేయుడై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. దేవుని యొక్క ఏమండి ఆ కట్టడలను ఏమండి ఎరిగినటువంటి వాడే కాదు, ఆ కట్టడలకు విధులకు తగినట్లుగా బ్రతికేటటువంటి వాడై ఉండాలి. అప్పుడు ఏమండి మనం ఆయనకి నచ్చుతాం. అప్పుడు మనం చేసేటటువంటిది ఏదైనా సరే ఏమండి అది కొంచెమైనా సరే ఏమండి అది చాలా ఇష్టకరంగా ఉంటదండి ఆయనకి. ఇంకా మీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. ఏమండి ఇద్దరు ఏమండి
దేవుని బిడ్డలను చెప్పుకునేటటువంటి వారే ఏమండి, మహాతల్లులు ఏమండి, ఉదయం ఏమండి ఎదురు బదురు ఉంటారు. మరి చిన్న ఏమండి కొద్దిపాటి ఏమండి మరి డిస్టర్బెన్స్ వచ్చింది ఇద్దరి మధ్య, ఏదో ఒక విషయమై ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారండి. ఏమండి, దుర్భాషలు ఆడుకోవడం మొదలు పెట్టారు. ఇలా బండబూతులు తిట్టుకొని ఉదయం నుంచి సాయంకాలం వరకు కరెక్ట్ గా ఇప్పుడు టైం ఏమండి 5 అయ్యేసరికి ఏమండి ఒకళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, అమ్మో ఇప్పుడు సమయం 6 అవుతుంది, మీటింగ్ కి టైం అయింది, అర్జెంట్ గా మనం రెడీ అవ్వాలని చెప్పి ఇద్దరు ఇప్పుడు మీటింగ్ కి రెడీ అయిపోయారండి. ఏమండి, ఇద్దరు మీటింగ్ కి రెడీ అయిపోయి ఏది ఈ మహాతల్లులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమండి ఎదురు బెదురుగా ఉంటూ ఏమండి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఏమండి ఇప్పుడు మీటింగ్ రెడీ అయిపోయి ఇద్దరు ఏమంటే కరెక్ట్ గా మీటింగ్ కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మీటింగ్ కి వెళ్ళిపోయి అక్కడ పాడుతున్నారు ఒక గ్రూప్ సాంగ్. ఏమని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఏమంటే అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? ఏమంటే మనుషులు ఏమంటే ఎదురుగా ఉండేటటువంటి మనుషులు ఏమంటే ఆ మీటింగ్ హాజరైనటువంటి జనాలు ఏమంటే వీళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళమ్మో మహాభక్తులు లేదా భక్తురాండ్రులు, అబ్బా ఎంత చక్కటి స్వరంతో ఎంత ఘనంగా దేవుణ్ణి మరి కీర్తిస్తున్నారని అనుకుంటారు. ఏమంటే కానీ పైన ఉన్న దేవుడికి అన్ని తెలుసు కదండి. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు వీళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏం చేశారో ఏమంటే ఒకళ్ళనొకళ్ళు ఏం తిట్టుకున్నారో ఏమంటే తెలిసినటువంటి ఆయన ఏమనుకుంటాడు దేవుడు, ఛీ ఆపండి మీ పాట, మీ బ్రతుకులు సరిగ్గా లేకుండా ఏంటి మీరు నా దగ్గరకు వచ్చి చేసేది, మీరు నా సంబంధులు కారు, మీరు దుష్టుని సంబంధులు, కాబట్టి తేవద్దు మీ అర్పణలు, లేకపోతే మీరు చేసేది ఏదైతే ఉంటుందో అది నాకు ఇష్టకరంగా లేదది. ఎందుకనంటే మీరెవరు సంబంధులంటే దుష్టుని సంబంధం. వాడి లక్షణాలే కొట్టొచ్చినట్టు మీలో కనపడుతున్నాయి. ఏమండి, పాలు తేనెలు ప్రవహించు ఆ కానాను భూభాగానికే బౌద్ధికంగా ఏమండి అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో, ఇస్రాయేలీలలో ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చాలా మంది దేవునికి ఇష్టలు కానందుకు ఏమండి దేవుడు వాళ్ళని ఏం చేశాడో వాళ్ళని ఏం చేశాడు, అరణ్యంలోనే రాల్చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళను పాలు తేనెలు ప్రవహించి ఆ కనాను భూభాగంలోకి ఏమండి వాళ్ళను అడుగు పెట్టనివ్వలేదు. అలాంటిది ఏమండి ఆయన ఉండేటటువంటి ఆ పరలోకంలోనికి ఏమండి మనలను ఏమండి దుష్టుని లక్షణాలు కలిగినటువంటి మనలను అడుగు పెట్టనిస్తాడని అనుకుంటే అది మన అవివేకము. ఎందుకనంటే దేవుడికి బాగా తెలుసు ఏంటది, నాయన దుష్టుడు ధర్మక్షేత్రములో నివసించినను వాడు దేవుని మహత్యమును ఆలోచింపడు, వాడు నీతి న్యాయములను అనుసరించి ఇదిగో నడవడు, వాడు అన్యాయమే వాడు జరిగించేది. ఒక దుష్టుని ఎడల దయ తెరిచి ఇదిగో వాడి పట్ల దయ చూపినను వాడు నీతిని నేర్చుకోడు. ప్రవక్తల ఏమండి ఇర్మియా గారు ఏమంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమండి మరి ఏమండి ఆ యూదులకి ఎంత చెప్తున్నా ఏమండి వాళ్ళు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము అందులో 10వ వచనం చూడండి. దానికంటే ముందు ఏమండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 32వ వచనం, కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. అంటే జీవం కలిగినటువంటి దేవుణ్ణే మర్చిపోయారు. ఎవరు ఏమండి యూదుల పరిస్థితి అది. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఏమండి ఇప్పుడు దేవుడు మాటలు చెబుతున్నా ఏమంటే వాళ్ళకి అవి రుచించట్లేదు. ఎందుకంటే ఇంత ముందు మనం చూసుకున్నాం కదా, దుష్టులు పొగరెక్కి యెహోవా లేడని విచారణ చెయ్యరని ఏమంటే వాళ్ళ మనసులో అనుకుంటారట, భయము విడిచి ప్రవర్తిస్తారట. వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. చివరికి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, విందురని నేను ఎవరితో మాటలాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. ఏమండి అందుకని ఏమండి దేవుడు ఏమని అంటున్నాడు 7వ అధ్యాయంలో, ప్రార్థన చేయొద్దని అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. ఇర్మియా వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా నీకు?
వాళ్ళు ఎలాంటి వాళ్ళనంటే, ఇదిగో నా మాటల యందు వాళ్ళకి ఇష్టం లేదయ్యా. ఒక మాటలో చెప్పాలనంటే దుష్టుని సంబంధులయ్యారు వాళ్ళు. చేదైనటువంటి వేరు మొలిచింది వాళ్ళలో. నేను వాళ్ళ పట్ల చూపుతున్నటువంటి ఆ దీర్ఘశాంతాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అనంటే చేతగానితనంగా తీసుకుంటున్నారు. పెందలకడే ప్రవక్తలందరినీ పంపించి వాళ్ళని నేను హెచ్చరిస్తున్నా, ఆ హెచ్చరికలు జారీ చేసి నిన్ను ఎలాగ లేపేయాలని ఆలోచించేటటువంటి కేటగరీ ఆఫ్ పీపుల్ ఆళ్ళు. వారి విషయమై నువ్వేటి ప్రార్థన చేస్తావు? వద్దు, నేను విన్నానంటున్నాడు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1, 2 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1, 2 వచనాలు. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. ఏమంటున్నాడండి? ఈ ప్రజలను అంగీకరించుటకు ఎవరు ప్రార్థిస్తేట? మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని అడుగుతారు. 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మేము ఎక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల ఇర్మియా చెప్పు, నీవు వారితో ఇట్లనుము. ఏమని చెప్పాలని అంటున్నాడు? యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, 4 ఆప్షన్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఏమండి? ఏంటంటే ఆప్షన్ ఏ, చావుకు నియమింపబడినటువంటి వారు చావుకు, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకు పోవలెను. ఎందుకనంటే నా సన్నిధిన ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ అంతము వచ్చి ఉన్నది. వాళ్ళ దోష శిక్షను వాళ్ళు భరించక తప్పదు. ఇప్పటి కాలం నేను వాళ్ళ ఎడల దయ తలిచాను అంతే. కానీ దుష్టుల ఎడల దయ తలిచినను వారు నీతిని నేర్చుకోరు. ధర్మక్షేత్రములో వాళ్ళు నివసించినను నీతి న్యాయములను అనుసరించి వాళ్ళు నడుచుకోరు. వాళ్ళు అన్యాయమునే చేయుదురు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ముగింపుగా ఏమండి పౌలు గారు ఏమండి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఏమని అంటున్నారు ఆయన? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అందులో ఏమండి 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అందులో 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. జాగ్రత్త బాబు అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే చేదైనటువంటి వేరు ఏదన్నా మొలచి, ఇదిగో ఒకవేళ దుష్టునికి గనక ఒకవేళ నువ్వు చోటిస్తే గర్వాంధుడవై దేవుడంటే బొత్తిగా భయము భక్తి లేకుండా ఇదిగో నువ్వు తయారవుతావు. ఫలితం ఏంటనంటే నువ్వు ఇక ఎన్ని వాక్యాలు విన్నా ఆ వాక్యాలు ఇక నీ మనసులోకి వెళ్ళవు. చెవిటోడి దగ్గర శంఖం ఊదినట్లే ఒక మాటలో చెప్పాలంటే. ఏమండి? చెవిటివాడండి, వాడి దగ్గరికి వెళ్ళి మీరు శంఖం ఊదినప్పుడు ఏమండి, లేదా మీరు ఎన్ని పాటలు పాడండి వాడికి ఏమైనా వినపడుతుందా చెప్పండి? వినపడదు కదా. అదే చెప్తున్నాడు. ఏమనంటున్నాడు? ఇదే హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమండి 10వ అధ్యాయం అందులో ఏమండి 26, 27 ఏమండి అలా 26, 27 వచనాలు చూడండి. ఏమనంటున్నాడు? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకా ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైనటువంటి అగ్నియునిక ఉండును. ఎందుకు నాయన అంత భయంకరమైనటువంటి శిక్ష అంటే చెప్తున్నాడు 29వ వచనంలో. ఎందుకనంటే దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన ప్రతిదండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అంటే ఒకప్పుడు ఏమండి ఇశ్రాయేలుల పట్ల దేవుడు ఏం చేశాడు అంటే ఏమండి దయ చూపించాడు.
ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో మహత్కార్యాలను ఏమండి కనపరిచి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, ఒక మంచి నాయకుడిని ఏమండి వాళ్ళకు నియమించి, వాళ్ళను పాలుతేనెలు ప్రవహించు కనాను భూభాగానికి తీసుకెళ్లాలని అనుకుంటే ఏమండి, వారిలో చాలా మందికి ఏమైందయ్యానంటే చేదైనటువంటి వేరు మొలిచి ఏమండి తిని ఏమండి తాగి, ఒక మాటలో చెప్పాలనంటే ఏమండి ఒకసారి అక్కడికెళ్దామా? ఇందాక మనం చూసుకున్నది కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో ఏమండి అందులో 7వ వచనంలో ఏముందో చూడండి. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఇందాక మనం 5వ వచనం చూసుకున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఎందుకు ఉండలేకపోయిరో చెప్తున్నాడు చూడండి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు. జనులు తినుటకును, త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచారట. ఏమండి? అంటే మన్నాను తింటూ, నీళ్లు త్రాగుచు, దేవుని వలన పోషింపబడుతూ ఏవండీ ఆయన కృపను బట్టి ఏవండీ అలా ముందుకు కొనసాగుతున్నటువంటి వారు ఏవండీ ఆయనకే ఏవండీ దేవునికే లోబడలేదండి. నీతి ఏవండీ ఆ న్యాయములను జరిగించవలసిన వాళ్ళు. దేవుడిచ్చినటువంటి ఆ ధర్మం ఏదైతే ఉన్నదో, ఆ విధులను, కట్టడలను అనుసరించి ఏవండీ ఆ పాలుతేనెలు ప్రవహించు కానాను భూభాగంలోనికి వెళ్ళవలసినటువంటి వాళ్ళు ఏమయ్యారయ్యానంటే మధ్యలో చేదైనటువంటి వేరు మొలిచింది. ఎలా మొలిచిందనంటే దుష్టునికి చోటిచ్చారు. అందుకని వాడేంటనంటే ఆశింపకూడని వాటిని ఆశించేలాగా చేశాడు. అందుకనే ఏవండీ వ్యభిచరించి చాలా మంది ఏవండీ తెగుళ్ళ చేత కూలినటువంటి వారు కొంతమందయితే, దేవునికి అయిష్టులు కాక ఏవండీ తిరుగుబాటు చేసి కూలిపోయినటువంటి వారు మరికొంతమందయితే ఏవండీ సణుగుతూ, గొణుగుతూ ఏవండీ అలా ఏవండీ సంహరింపబడిన వాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు దేవుడు ఏవండీ మన పట్ల ఏవండీ ఏమంటున్నాడయ్యానంటే, నాయనా నీ పట్ల నేను దయ చూపుచున్నాను. చేదైనటువంటి వేరు మొలిచి ఇదిగో ఆ దుష్టునికి హృదయంలో చోటిచ్చి దుష్టుని యొక్క లక్షణాలను నువ్వు పుణికిపుచ్చుకున్నట్లయితే అప్పుడు నీ వలన నీతి న్యాయములు జరగవు. నువ్వు నాకు ఇష్టడుగా ఉండలేవు. నేనుండేటటువంటి పరలోకానికి నువ్వు చేరుకోలేవు. రోగం బాగా ముదిరిపోయిందనుకోండి. రోగం బాగా ముదిరిపోయినప్పుడు ఏమంటే డాక్టర్ ఏమో నీకు ఏ మెడిసిన్ ఇచ్చినా సరే ఏమంటే ఇప్పుడు అది బాడీ ఏమంటే ఆ మెడిసిన్‌కి రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి. అప్పుడు డాక్టర్ ఏమంటాడు చెప్పండి? ఏవండీ బాడీ రెస్పాండ్ అవ్వట్లేదండి. ఏ మెడిసిన్ ఇచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదండి. ఇంకెంతకంతేనండి ఈ మనిషిని తీసుకెళ్ళిపోండి అని అంటారు. మీకు అర్థమవుతుంది కదండీ! అలాగే దేవుడు కూడా మన పట్ల కృప చూపి ఏవండీ ఇలాంటి వాక్యాలు, బంగారు వాక్యాలు ఏవండీ నిత్య జీవానికి మనల్ని ఏవండీ తీసుకెళ్ళేటటువంటి ఏవండీ ఆ మంచి వాక్యాలు ఏవండీ మనకు ఆయన ఏవండీ వినిపించుచున్నప్పుడు ఆ మాటలను ఏవండీ మనం మనస్సులో ఉంచుకున్నటువంటి వారమై, ఆ మాటలకు తగినట్లుగా ఏవండీ మనం బ్రతకాలే గాని ఏవండీ మనం ఆయనకి ఇష్టలమవుతాం. అప్పుడు ఏవండీ నీతి న్యాయములను అనుసరించి నడిచినటువంటి వారమవుతాం. దేవుడు ఉండేటటువంటి ఏవండీ ఆ మహాలోకంలో ఏవండీ మనం ఉంటాం. లేదనుకోండి ఎన్ని మాటలు విన్నా ఏవండీ హృదయంలో ఏవండీ ఆ దుష్టుడు ఏవండీ తిష్ట వేసాడు కాబట్టి ఇక వాక్యం ఏవండీ దానికి తగినటువంటి ఏవండీ అది ఇక ఫలించదండి. దానికి వాక్య సంబంధమైన నడవడి మనలో ఉండదు. నోటి నుండి వచ్చేవన్నీ అబద్ధాలే. ఏవండీ మనం ఏవండీ ఒక మనిషి దగ్గర ఒక మాట, ఇంకొక మనిషి దగ్గర ఒక మాట. ఆదివారం ఏవండీ ఆ 4 గోడల మధ్యకొచ్చేసి ఏవండీ మరి నటించడానికి అలవాటు పడి, ఇక ప్రార్థన అయిపోయిన ఎంటనే ఏవండీ ఇక బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మన బతుకు మనదేనండి. ఏవండీ అంటే అక్కడికెళ్తే ఏవండీ మందిరానికెళ్ళినప్పుడండి నేను భక్తుడినండి. మందిరం నుంచి బయటకొచ్చేసాననంటే నా అంత మరి భయంకరుడు మరొకడుండడండి. అలా ఉన్నాయనుకోండి బ్రతుకులు ఏవండీ అప్పుడు ఏవండీ మనం దేవునికి ఇష్టలం అవ్వం. అలా మనం ఏవండీ దేవుని సన్నిధికొచ్చినా, దేవునికి ఇష్టలుగా ఏవండీ మనం ఉండకుండా ఆయన సన్నిధికొచ్చినా, ఆయనకి సంతోషం ఉండదండి. మనం ఎన్ని కానుకలిచ్చినా ఏవండీ, దేవుని కోసం ఏవండీ ఎన్ని పాటలు పాడినా, దేవుడికి ఏవండీ ఇష్టం ఉండదు. ముగింపులో ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఒక పేద విధవరాలండి. ఏవండీ 2 కాసులేసిందండి. వెంటనే ఏవండీ అక్కడున్న వాళ్ళు చాలా మందేశారు డబ్బులు. ఆమె కంటే ఎక్కువేశారు. కానీ యేసుక్రీస్తుల ప్రభువారు ఏవండీ శిష్యుల్ని పిలిచి ఏమని అంటున్నాడు? ఇక్కడున్న వాళ్ళందరిలో కల్లా ఈమె ఎక్కువేసిందంటున్నాడు. ఇదేంటి తక్కువేస్తే ఎక్కువేసిందంటున్నాడేంటి? ఏవండీ? ఏంటనంటే ఆమె నచ్చింది. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో. ఆమె మనసు నచ్చింది. ఆమె మనసు నచ్చింది. ఆమె ఏవండీ ఆమె బ్రతుకు నచ్చింది గాబట్టి, ఆమె ఇచ్చింది కొంచెమైనా సరే ఏవండీ అది దేవుడికి చాలా ఇంపైనదిగా, ఇష్టకరముగా ఉన్నదది. ప్రీతికరముగా ఉన్నది. ఈరోజు ఏవండీ ధర్మక్షేత్రములో నివసించినను అంటే ఆదివారం మందిరానికి వస్తూ
దేవుని యొక్క సత్య సంగతులు ఆ చోటున మందిరంలో నీకు వినబడుతున్నా, ఆ వినబడుతున్నటువంటి వాక్య ప్రకారము నువ్వు నడుచుకోవట్లేదనంటే, నడుచుకోవటానికి నువ్వు ప్రయత్నించట్లేదనంటే, అసలు ఆ వాక్యం నీ విషయంలో పని చేయకుండా పోయిందనంటే దాని అర్థం ఏంటనంటే, దుష్టుడు లోపల తిష్ట వేశాడు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. వాడు లోపల తిష్ట వేస్తే చెప్తున్నాడు, ధర్మక్షేత్రంలో దుష్టులు నివసించినను వాళ్ళు అన్యాయమే చేస్తారు. అందుకని ఎంతైనా చెప్పండి మీరు వాక్యం. మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత, మందిరంలో నుంచి అలా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవే దుర్భాషలు. మళ్ళీ అదే పాత రోత ఒక మాటలో చెప్పాలంటే దేవునికి అసఖ్యమైనటువంటి నడవడి. మనం అలా ఉండటానికి వీల్లేదండి. అదే చెప్తున్నాడు. మనం కయీను వంటి దుష్టుని సంబంధులై ఉండరాదు. మనం దేవుని బిడ్డలము. కాబట్టి ఇదిగో మనం ధర్మమును చేయబద్దులమై ఉన్నాం. అంటే ఏంటి? దేవుని యొక్క ఆయన విధులను, ఆయన కట్టడలను గైకొనవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన మన పట్ల కృప చూపుతుండగా ఆ కృపకు మూలముగా ఆత్మను మనం తృణీకరించడానికి వీల్లేదు. శిక్షలోనికి వెళ్ళిపోవటానికి మనం వీల్లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు మన పట్ల మనల్ని ప్రేమించి మన పట్ల కృప చూపుతూ, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు ఆయన బిడ్డలుగా అని మనకు ఆయన తెలియజేయుచున్న ఈ సమయంలోనే ఇంకా మనం చాలా అదృష్టవంతులమండి. ఎందుకనంటే ఇంకా మన మన దేహాల్లో మనం ఉన్నాం ఆత్మగా, ఇంకా ప్రాణాలతో ఉన్నామనంటే దాని అర్థం ఏంటనంటే, ఎప్పటికైనా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనలను మనం దేవునికి విధేయులుగా మార్చుకోవటానికి, దేవుడికి ఇష్టకరమైనటువంటి ఆ బ్రతుకును మనం బ్రతకటానికి ఆయన మన పట్ల అవకాశాన్ని ఇస్తున్నట్లే. దాన్ని సద్వినియోగపరుచుకోవాలని మనవి చేస్తూ వాక్యం మీకే కాదండి చెప్తున్నాను, నాకు కూడా. ఎందుకంటే మన తుది శ్వాస వరకు మన విశ్వాసాన్ని, మన భక్తిని మనం కాపాడుకోబద్దులమై ఉన్నాం. ఎందుకంటే దుష్టుడు సామాన్యుడు కాదండి. ఎవడిని ఎప్పుడు ఎలాగా ఏ విధంగా పట్టుకుందామని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వేటగాడు ఎలాగైతే వేటాడేటటువంటి విషయంలో ఎంతో నైపుణ్యత కలిగి ఎప్పుడు ఈ పిట్టలను పడదామని వాడు ఎలా కాసుకొని కూర్చుంటాడో వల వేసి మాటుగా, అలాగే దుష్టుడు కూడా వీడిని ఎలా కొట్టాలి, ఏ విషయంలో కొట్టాలి, ధనాపేక్ష వల్ల కానిది, ఇదిగో ఈ స్త్రీల విషయంలో కానిది, అసలు ఈయన ఎలాగా భక్తి మార్గంలో నుండి ఎలా ఈయన్ని వైదొలిగించాలి, దేవునికి ఇదిగో విరోధముగా, పరలోకమునకు విరోధంగా వీడి చేత ఎలా పాపాన్ని చేయించాలి, అసలు దేవుని కోసం బ్రతకనివ్వకుండా వీడిని ఎలాగా నిత్య నాశనం వైపుకు తీసుకువెళ్ళాలని వాడు ఎప్పుడు గర్జించు సింహం వలె అపవాది తిరుగులాడుతూ ఉంటాడండి వాడు. కాబట్టి మన విషయమై మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకప్పటి ఇశ్రాయేలీలు వాళ్ళే దేవుడు ఏమంటున్నాడంటే, నాయన వాళ్ళను చూడు, వాళ్ళు ఆశించినవి ఇగో మీరు ఆశించడానికి వీల్లేదు. వాళ్ళను పాలుతేనెలు ప్రవహించు కానాను భూభాగంలోకి అడుగు పెట్టనలేదు ఈ భూమి మీద. నాకు ఇష్టలు కానందుకు నేనే వాళ్ళని కాపాడింది, నేనే వాళ్ళని బయటికి తీసుకొచ్చింది, నేనే వాళ్ళను పోషించింది, కానీ నాకే ఎదురు తిరిగారు వాళ్ళు. కాబట్టి నేనేం చేశాను అయ్యానంటే, చూశాను వాళ్ళ పాపం పండిన రోజు ఏం చేశాను అయ్యానంటే వాళ్ళను నాశనంలోనికి పంపించేశాను. ఇప్పుడు నేనుండేటటువంటి పరలోకానికి మీరు రావాలనంటే ఆయన అంటున్నాడు, నా విధులను, నా కట్టడలను బాగుగా ఎరిగిన వారై దానికి తగినట్లుగా బ్రతికేటటువంటి వారై ఉండాలి. నా యందు భయముతో కూడిన భక్తి ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, మీ మనస్సు అది నిర్మలమైనదై ఉండాలి, నిష్కల్మషులై సత్యమును మీరేం చేయాలి అనంటే అనుసరించబద్దులై ఉన్నారు. లోకమునకు మీరు మురికిగా ఉన్నప్పటికీ, లోకం మిమ్మలను ద్వేషించిన ఇదిగో మీరు నాకు ఎలా ఉన్నారయ్యానంటే ఇంపైన సువాసనగా మీరుంటారు. నా నీతి న్యాయములను ఇదిగో నా మాటలను మీరు గైకొంటున్నప్పుడు అప్పుడు మీరు నా బిడ్డలవుతారు. అప్పుడు నిత్యము నా యొద్ద నివసించటానికి మీరు అర్హులవుతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం దుష్టుని సంబంధులుగా ఉండటానికి వీల్లేదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుని యొక్క ఆ మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో
ఆత్మ ఫలములుగా మనం చెప్పుకుంటాం కదండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, మంచితనం, విశ్వాసం, ఆశ నిగ్రహం, అవన్నీ మనలో దినదినము మనం పెంపొందించుకుంటూ ఉండాలి. కాబట్టి మీకు ఇప్పుడు పాఠం అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరు ధర్మక్షేత్రంలో నివసించినను అన్యాయమును చేసేది వారు ఎవరయ్యారంటే దుష్టులు. మనం దుష్టుని సంబంధులము కాదు, మనం దేవుని సంబంధులం. ఒక మాటలో చెప్పాలనంటే లోకమునకు వెలుగుగా దేవునికి మహిమకరముగా జీవించాలనే దేవుడు మనల్ని ఏం చేశాడయ్యానంటే లోకము నుండి తన ప్రియకుమారుడైనటువంటి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి ద్వారా మనల్ని ఏం చేశాడయ్యానంటే ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు తగినట్లుగా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధమైన ఆయన పనిని జరిగించబద్దులమై ఉన్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీరు ఇచ్చిన మాటలకై మీకు నిండు వందనములు నాయన. తండ్రి, దుష్టుడు వాడికి దక్కనటువంటి ఆ పరలోకం మాకు దక్కటానికి వీలు లేదని తండ్రి, వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునుమా అని అవకాశం ఇవ్వాలి గాని తండ్రి, వాడి యొక్క ఆ దుష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుల్లో మరి తండ్రి వచ్చేలాగా, తద్వారా మరి తండ్రి మీ అందరి భయముతో కూడిన భక్తిని మాకు దూరం చేసి, మీ వాక్యమందు మాకు సంతోషం లేకుండా చేసి, మీ వాక్యాన్ని మరి తండ్రి మీరి మీకు అయిష్టమైనటువంటివన్నీ మా చేత చేయించి మమ్మలను మరి తండ్రి మీ దగ్గరకు రానివ్వకుండా చేయుటకు మరి తండ్రి వాడు అహర్నిశలు ప్రయత్నిస్తూ ఎందరినో మృంగివేశాడు నాయన, ఎందరినో మోసం చేశాడు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటటువంటి వాటి ద్వారా ఇంకా ఎందరినో మరి తండ్రి మోసం చెయ్యాలని ఏర్పరచబడినటువంటి వారిని సైతం మరి తండ్రి వాడు గుచ్చి లాగాలని ఒక వేటగాడిలాగా మరి తండ్రి వల వేస్తూ ఉరులు ఒడ్డుతున్నటువంటి తరుణములో ప్రమాదం పొంచి ఉందని, దుష్టుడు గర్జించు సింహం వల్ల వెదగుతూ తిరుగులాడుచున్నాడని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదని, మెలకు కలిగి మేము మరి తండ్రి మరింత భయముతో కూడినటువంటి భక్తి జీవితాన్ని జీవించబద్దులమై ఉన్నామని, మీ వాక్కులకు తగినట్లుగా మరి తండ్రి మేము నడుచుకుంటూ మీకిష్టులుగా మరి తండ్రి మా భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయు వారమై ఉన్నామనేటటువంటి సంగతిని మరి తండ్రి మీరు మాకు ఒకసారి జ్ఞాపకం చేసినందుకే మీకు నిండు వందనములు, కృతజ్ఞతలు. మీ విడలు వినువారుగా ఉండి మరి తండ్రి మోసపోక వాక్యానికి తగినట్లుగా మరి తండ్రి హృదయంలో మీ వాక్కులకు చోటిచ్చినటువంటి వారై తండ్రి ఆ వాక్యం వారి విషయంలో మరి తండ్రి ఫలించులాగున కృప చూపండి. దయగల తండ్రి, ప్రేమగల దేవుడు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నారో నాకు తెలియదు నాయన, కానీ అందరి స్థితిగతులను ఎరిగి ఉన్నవాడవు నీవు, అందరి అవసరతలను ఎరిగి ఉన్నవాడవు నీవు. యోగ్యులైనటువంటి వారి విషయంలో కలగజేసుకోనండి, వారికి సహాయం చేయండి, ఆదుకోనండి. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. నరులు యేసుప్రభు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొననా అనే మాట అక్కడ రాయబడినది, దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయంలో బ్రదర్ యేసుక్రీస్తుల ప్రభువారు అంటున్నది ఏంటంటే, అన్న మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చే నాటికి ఆయన విశ్వాసమును కనుగొనునా అని అంటున్నాడు. అవునన్నా. అంటే ఏంటి? ఇంకా మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా 300కు పైగా కోట్ల మంది క్రైస్తవులే ఉన్నారు. అవునన్నా. 300 కోట్ల మందికి పైగా క్రైస్తవులే ఉంటే ఒక క్రైస్తవుడు నిజమైనటువంటి క్రైస్తవుడే అయితే ఈ పాటికి ఈ 300 కోట్ల మంది మిగిలిన ఒక 400 కోట్ల మందిని విశ్వాసులుగా మార్చడానికి ఎక్కువ టైం పట్టదండి. మీకు అర్థమైంది కదా? అంటే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు మంది పైగా క్రైస్తవులు ఉన్నప్పటికీ వాళ్ళు పేరుకి క్రైస్తవులు, మేము విశ్వాసులం అని చెప్పుకుంటున్నా వాళ్ళలో ఏం లేదయ్యారంటే విశ్వాసం అనేది లేదు. విశ్వాసకి తగినట్లుగా ఆ బ్రతుకు అనేది లేదు. మీకు పాయింట్ అర్థమవుతుందో లేదో? అదే యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు. అంటే భక్తుల యొక్క సంఖ్య, అంటే నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క సంఖ్య అనేది నానాటికి ఏమవుతుంది అంటే తగ్గిపోతూ వస్తుంది. నేను వచ్చే నాటికి అసలు నేను కనుగొంటానా,
అసలు పరలోకానికి అర్హులైనటువంటి వారు ఎంతమంది ఉంటారు, అసలు ఎవరైనా ఉంటారా అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన అక్కడ. మరి అలాంటప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది ఉన్నారు కదండి అని అంటే ఏమండి, అవునండి. మరి ఇప్పుడు వాళ్ళు ఏంటి, వాళ్ళు క్రైస్తవులైనని ఏమండి, వాళ్ళు క్రైస్తవులని ఏమండి చెప్పుకున్నంత మాత్రాన ఏమండి వాళ్ళు క్రైస్తవులు అవరండి. నేను ఇంతవరకు పాఠంలో అదే చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఏమని చెప్పుకుంటూ వచ్చాను, నేను దేవుని బిడ్డనని ఏమండి నేను చెప్పుకున్నంత మాత్రాన దేవుని బిడ్డ అవను. దేవుడు నన్ను ఏం చేయాలంటే ఆయన బిడ్డగా అంగీకరించాలి. దేవుడు ఆయన బిడ్డగా అంగీకరించాలని అంటే నాలో ఏముండాలి అయ్యానంటే ఏమండి, దేవుని యొక్క ఏమండి ఆ వాక్య సంబంధమైన నడవడి ఉండాలి. అది ఎప్పుడు వస్తాయి అని అంటే నేను నిజంగా దేవుణ్ణి విశ్వసించిన నాడు. ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఏమండి ఆ క్రియలు అనేవి అవి నా బ్రతుకులో కనపడతాయి. ఈరోజు ఏమండి మీరు ఎక్కడైనా సరే క్రైస్తవులనే చెప్పుకుంటారు, విశ్వాసులనే చెప్పుకుంటారు. కానీ ఒకళ్ళ పట్ల మరొకళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ప్రేమ కలిగి ఉంటున్నారా? ఒక సహోదరుడు అంటే ఏమండి మరో సహోదరుడికి పడదు. ఒకే సంఘానికి చెందినటువంటి వాళ్ళైనా పైకి వందనాలు చెప్పుకుంటున్నా ఏమండి మనసులో 100 అనుకుంటారండి. ఏమండి మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఏమండి మనం విశ్వాసులను అనుకోవచ్చా? మీకు అర్థమవుతుందా? అవును, అర్థమవుతుంది. అనుకోవడానికి అదే లేదండి యేసుక్రీస్తుల విశ్వాసం. ప్రభువారు చెప్తున్నది అక్కడ యాక్చువల్ గా. అవసరాల కోసం వచ్చేటటువంటి వారు కొంతమంది అయితే దేవుని దగ్గరికి ఏమండి, అలాగే అట్ ది సేమ్ టైం ఏంటయ్యానంటే అంటే నిజంగా నేను పరలోకానికి వెళ్ళాలి, దేవుని యందు భయముతో కూడినటువంటి ఒక భక్తి జీవితాన్ని నేను జీవించాలి అని అలాగా ఏమండి యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారనమాట. అందుకని మీకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది చూడండి, సందర్భంగా అది ఒకసారి చూడండి. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో తిమోతి గారికి రాసిన 2వ పత్రిక అందులో 3వ అధ్యాయములో ఆయన ఏమని అంటున్నాడు చూడండి, అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చును. 3వ అధ్యాయం మొదటి నుంచి చెబుతున్నాను చూడండి. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మనుషులు ఎలా అయిపోతారట, స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, ఆ లిస్ట్ అంతా చెబుతూ అక్కడ 5వ వచనంలో ఒక మాట అన్నాడు. 5వ వచనాన్ని పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. పైకి భక్తిగా ఉంటారు వాళ్ళు, కానీ ఏమండి దాని శక్తిని ఆశ్రయించు వారై ఏంటి వాళ్ళు ఉండరు. భక్తులమే ఏమండి భక్తులని అనుకుంటారు, కానీ కొంచెం శ్రమ రాగానే, కొంచెం శోధన రాగానే ఏమండి దేవుడు ఉన్నాడా అనేటటువంటి అనుమానం. అవసరమైతే దేవుణ్ణి ఏమండి విడిచిపెట్టేసి ఏమండి లోకంలో కలిసిపోయేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలండి. పోలీస్ స్టేషన్లో ఏమండి మనం రికార్డులు చూస్తే ఏమండి క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న వాడి యొక్క పేరు ఉంటది అందులో అక్కడ. కానీ ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు ఏమండి నిజమైనటువంటి దేవుడు బిడ్డ, దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికితే ఆటోమేటిక్ గా ఏమండి ఏమవుతుంది చెప్పండి. ఈ పాటికి ఏమండి ఈ సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు ఏమండి చాలా మంది ఏమైపోతారు చెప్పండి, క్రైస్తవులు అయిపోతారు. అంటే పైకి భక్తులని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళలో భక్తి లేదు. మీకు అర్థమవుతుందో లేదో. అలాగే విశ్వాసులు అని చెప్పుకుంటారు, కానీ యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నారు, నాయన వాళ్ళలో ఏ విశ్వాసం ఉండదనంటే ఇదిగో దేవుడు మా తండ్రి ఆయన ఉండేటటువంటి ఆ పరలోకానికి మేము వెళ్ళాలని, ఆ పరలోకాన్ని ఏమండి పొందుకునేటటువంటి ఆ భక్తుల జాబితా చాలా తక్కువ ఉంటది నేను వచ్చే నాటికి. అంటే పరలోకం కోసమే దేవుడు, నిత్య జీవం కొరకు ఇదిగో మా ఈ భక్తి అని అలాగా ఏమండి దేవుడి యందు భయముతో కూడినటువంటి ఆ భక్తితో కూడినటువంటి ప్రవర్తన కలిగినటువంటి విశ్వాసులు తక్కువ మంది ఉంటారని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. అది మరి ఎక్కువ మంది ఎలా ఉంటారయ్యానంటే ఇదిగో ఒక మాటలో చెప్పాలనంటే భక్తే లోకం అన్నటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అది అందుకనే మనకి ఈరోజు ఏమండి క్రిస్మస్ వచ్చిందంటే ప్రతి చర్చ్ నిండిపోద్దండి. గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ప్రతి చర్చ్ నిండిపోతుంది.
మరి మిగిలిన కాలంలో కనపడేందుకు భక్తులు మిగిలిన ఆదివారాల్లో ఏమండి? అంటే ఏదన్నా అవసరం వస్తేనో లేకపోతే అనారోగ్యం వస్తేనో అప్పుడు ఏమండి దేవుడు గుర్తొస్తాడు వాళ్ళకి. రికార్డ్స్ లో ఏమండి మేము క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు భూమి మీద ఉండేటటువంటి ఏమండి వాళ్ళు అంగీకరించచ్చేమో వాళ్ళను విశ్వాసులుగా. పలానా వాడి పేరు సోన్ సోన్ పెట్టుకున్నాడు కాబట్టి వీడు క్రిస్టియన్ అని ఏమండి వాళ్ళు భావించచ్చేమో బౌద్ధికంగా. కానీ దేవుడు మాత్రం ఏమండి అలాంటి వారిని ఏమండి తన వారిగా ఆయన యాక్సెప్ట్ చేయడు. మీకు అర్థమవుతుంది కదా? నీతి న్యాయములను జరిగించేవారు, దేవుడు ఉండేటటువంటి ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలని యథార్థముగా దేవుని కోసం బ్రతికేటటువంటి వారి సంఖ్య అంచె దినాలలో చాలా తక్కువ ఉంటది. అంటే నేను భూమి మీదకి వచ్చే టయానికి ఆల్మోస్ట్ అది చాలా తక్కువ ఉంటది అనేటటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తులో, అంటే అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారని యేసుక్రీస్తుల ప్రభువు చెప్తున్నారు అనమాట. అసలు ఉంటారా అనేటటువంటి డౌట్నే వ్యక్తపరుస్తున్నాడు ఆయన. అది మనం స్వాభావికంగా మాట్లాడేటప్పుడు ఎలా అయితే మనం ఒక డౌట్ తో మాట్లాడతాం, అలాగే యేసు ప్రభు వారు కూడా అలాగే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంతే కదా? అంటే ఏం లేదండి, సింపుల్ గా ఆయన ఒకటే చెప్తున్నాడు, నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క సంఖ్య లేదా పరలోకానికి చేరుకునేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంటది, చాలా చాలా తక్కువ ఉంటది అనేటటువంటి ఆ అర్థాన్ని ఇచ్చేటటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. అది ఒక మాటలో చెప్పాలంటే. అందుకే కదన్నా ఇరుకు ద్వారా ప్రవేశిస్తారు అనే మాట కూడా 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అంటారు. అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదు అనే మాట కూడా. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్, రేమండ్ బ్రదర్, ఒకే ప్రశ్న వచ్చింది నా దగ్గరికి. ఒకవేళ ఇంకా ఎవరికైనా అడగాలి అనుకుంటే మీరు అడగచ్చండి. చాలా అన్నగారు అసలుకి నీట్ గా సూటిగా తేటగా మనకి వివరించాడు. అసలు డౌట్లే రాకుండా ప్రతి ఒక్కటి విడమర్చి మనకు వివరించారు కాబట్టి అసలు డౌట్స్ రాలేదు. మనకి చాలా మంది ఇంకా ఉంటే ఎవరన్నా మీరు అడగొచ్చని అన్నగారు తెలుస్తున్నారు.